వైఎస్ఆర్సీపీ నాయకుడు బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా మంగళూరులోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని నందిగం సురేష్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. పట్టుకుంటారనే భయంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి సురేష్ అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయారు. హైదరాబాద్ వెళ్లి అక్కడి నుంచి పారిపోయేందుకు సురేష్ ప్రయత్నిస్తున్నాడనే పక్కా సమాచారం పోలీసులకు అందింది. దీంతో హైదరాబాద్ వెళ్లిన ప్రత్యేక బలగాలు సురేష్ ను అరెస్టు చేసి మంగళగిరి తరలించారు. మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురాం తదితరులు కోసం గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలలో పోలీసులు 12 బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. నందిగాం సురేష్ అమరావతి అరటి తోటలు కాల్చిన ఘటనలో నిందితుడు. లాకబర్గా హైకోర్టు ఇక్కడ